నమస్తే, నేను చారి. న్యూస్ అడ్డాకి స్వాగతం. జూన్ 2న అంటే నిన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన రాద్ధాంతం ఇప్పటికీ తెలంగాణ ప్రజల గుండెల్లో ఒక విధమైన మంట రగిల్చిందనే చెప్పాలి. ఎందుకంటే ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే డేంజర్ అంటూ మాట్లాడాడు పవన్ కళ్యాణ్. అదే నిజమైతే అసలు ప్రాంతీయవాదం ఎప్పుడు పుట్టింది, ఎక్కడ పుట్టింది ఒక్కసారి పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలి. ఫస్ట్ ప్రాంతీయవాదం పుట్టిందే ఆంధ్ర నుంచి. ఇది పవన్ కళ్యాణ్ గుర్తించాలి. ఎందుకంటే ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ ప్రాంతీయవాదం లేవనెత్తింది ఆంధ్ర వాళ్ళే. అందుకు నిరాహార దీక్ష చేసింది, 58 రోజులు చేసి అసూలు బాసింది అమరజీవి పొట్టి శ్రీరాములు. ఆయన త్యాగ ఫలితంగానే, ఆయన ఆత్మాత్మన ఫలితంగానే, ఆత్మ బలిదానం ఫలితంగానే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అంటే అక్కడ ప్రాంతీయవాదం ఆత్మగౌరవ పోరాటం, ఆత్మగౌరవ నినాదం. ఇక్కడ తెలంగాణ వాళ్ళు కూడా ఆంధ్ర పాలనలో అవమానాలు భరించి యాసని భాషని అవహేళన చేస్తే సహించలేక 60 సంవత్సరాలు కొట్టాడితే తెలంగాణ వచ్చింది. మరి ఈ తెలంగాణవాదం ప్రాంతీయవాదం అయితే, తెలంగాణవాదం ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే డేంజర్ అయితే, మరి ఆ రోజు ఆంధ్ర ప్రజలు చేసిన ప్రాంతీయవాదం ఉగ్రవాదంతో సమానమా? అంటే ఆంధ్ర ప్రజలు ఉగ్రవాదులా? పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. ఆ రోజు ఆంధ్ర రాష్ట్రం కోసం అసూలు బాసిన అమరజీవి పొట్టి శ్రీరాముడు ఉగ్రవాదినా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు అంటే అసంబద్ధంగా, అసందర్భంగా తనకిష్టమైన నోటికి వచ్చినట్లు మాట్లాడిన పవన్ కళ్యాణ్ లేవనెత్తిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ప్రాంతీయవాదమే ఉగ్రవాదం అయితే ప్రస్తుత కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అంటే నాయకత్వం, అంటే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి 2 రాష్ట్రాలు ఏర్పాటు చేసిండు. అంటే 2 రాష్ట్రాలు 2 ప్రాంతీయ రాష్ట్రాలే కదా. అంటే ఆ రోజు 2 రాష్ట్రాలను సమర్థించిన బీజేపీ ఉగ్రవాద పార్టీనా? ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, ప్రాంతీయ పార్టీ ఉగ్రవాద సంస్థలా? వీటికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. ఏదో నోటుకొచ్చింది వాగినం కదా అంటే కాదు, చాలా దూరం పోతుంది. కాబట్టి ఇకనైనా సరే పవన్ కళ్యాణ్ నోరు అదుపులో పెట్టుకోవాలి. తెలంగాణవాదము ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే డేంజర్ అని ఆయన మాటలు వెనక్కి తీసుకోకపోతే భవిష్యత్తులో రాజకీయంగా చాలా దెబ్బలు తినాల్సిన అవసరం వస్తుంది, చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు ఈ మాటలు వెనుకకు తీసుకోండి. మీరు మాట్లాడినట్టు తెలంగాణ వాదం అంటే ప్రాంతీయవాదం అంటే ఉగ్రవాదం అనే కోణంలో మాట్లాడిన మీ మాటలు నిజంగా ఇది ప్రజాస్వామ్యం పట్ల ఏమాత్రం అభిమానం ప్రతి ఎవరైనా సరే ఖచ్చితంగా ఖండించాలి. ఈ విషయంలో చంద్రబాబు కూడా కలగ చేసుకొని ఇక నుంచి అలా మాట్లాడద్దు, ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టొద్దు అనే మంచి మాటని పవన్ కళ్యాణ్కి చెప్పి అలా చెయ్యొద్దు, నువ్వు చేసిన తప్పు అని చెప్పగలగాల్సిన అవసరం చంద్రబాబుకు ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది. ప్రాంతీయవాదం ఇప్పుడు ఉగ్రవాదం కాదు. ప్రాంతీయవాదం అంటే తమ ప్రాంతాన్ని తాము అభివృద్ధి చేసుకోవడం కోసం, తమ ప్రాంతం మీద ఇతర ప్రాంతాల వారు పెత్తనం చేయకుండా ఉండేందుకు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటారు. అలాగే జరిగింది. తెలంగాణ వచ్చింది, గెలిచింది. ప్రస్తుతం అభివృద్ధి పదంలో ముందుకు పోతుంది. తెలుగు లేకుండా ఒకటే, తెలుగులంతా ఒకటే అంటే మాటలు చెప్పడం మంచిది కాదు చంద్రబాబు గారు. ఆ మాటల్లో మీకు చిత్తశుద్ధి ఉంటే, ఆ మాటల వెనుకంగా నిజాయితీ ఉంటే పవన్ కళ్యాణ్ మాటిన ఉగ్రవాదం అనే పదాన్ని విత్డ్రా చేసుకోవాలని మీరు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ విత్డ్రా చేసుకోవాలి. లేదంటే తెలంగాణ ప్రజలు అంత తేలిగ్గా ఈ ఇష్యూని మాత్రం వదిలిపెట్టారండి. వాళ్ళ గుడ్డెలు ప్రస్తుతం రగులుతున్నాయి. ఎందుకంటే ఈ మాట మీరు మాట్లాడింది తెలంగాణ అమరవీరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ ఆవిర్భావం రోజే మీరు మాట్లాడారు. ఇది చాలా నికృష్టమైన మాట, మంచి మాట కాదు. ఈ విషయంలో ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ తను ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను అలా మాట్లాడచ్చా, మాట్లాడకూడదా అని ఆలోచించకుండా ఇలాగే మాట్లాడితే మీ రాజకీయ భవిష్యత్తు అంధకార బంధురం అవుతుంది అని మాత్రం చెప్పక తప్పదు.